హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ వ్లాగ్స్. ఇవి ఏంటనుకుంటున్నారా? పచ్చజొన్నలండి. నేనైతే జొన్న సంకటి చేద్దామని ఇవి తీసుకుంటున్నాను. లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేపల కర్రీ వీడియో పెట్టానండి. నేను చాలామందికి జొన్న సంకటి తెలుసు అనుకున్నాను, బట్ మా వారు నాకు మెసేజ్ చేశారు, నువ్వు దేంతో తింటున్నావు అని చెప్పేసి. అప్పుడు అర్థమైంది నాకు చాలామందికి జొన్న సంకటి అంటే ఏంటో తెలియదని. ఏం ఉండదండి, చాలా సింపుల్. మనకి రాగి సంకటి ఎలాగో జొన్న సంకటి కూడా అలానే అనమాట. ఫస్ట్ కొన్ని జొన్నలు తీసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. పేస్ట్లా కాకుండా ఇలా మనం బరకగా పట్టుకోవాలన్నమాట. బరకగా పట్టుకుంటే మనకి సంకటి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మనం ఫస్టే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఇన్ కేస్ చేదు అలా ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇదైతే మనం స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇలా ఫామ్ అయ్యాక మనం ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలి. అది మంచిగా ఉడికిపోతుంది అనమాట. లేదంటే మనం తినేటప్పుడు ఇలా రవ్వ రవ్వ తలుగుతూ ఉంటుంది. చాలామంది ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు. ఒక్క 10 minutes కనుక మనం టైం పెట్టి చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ చాలామంది జొన్న సంకటి, రాగి సంకటి అంటే నాన్ వెజ్ కర్రీసే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. అలా ఏముండదండి, వెజ్ కర్రీస్ కూడా దీనికి సూట్ అవుతాయి. మన ఇంట్లో నార్మల్గా రోజు వండుకునే ఏ కర్రీ అయినా ఇది వేసుకొని తినొచ్చు. అన్నం ప్లేస్లో చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకైతే ఫామ్ అయిపోయింది. చల్లగయ్యాక ఇంకా మంచిగా గట్టిగా అవుతుందండి. ఇది ముద్దలాగా కూడా ఫామ్ అవుతుంది. సో నేనైతే దీన్ని చేపల పులుసుతోనే ట్రై చేస్తున్నాను. ఇందులో పచ్చి పులుసు, ఆవకాయ ఏదైనా వేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ. మనకి బ్లడ్ షుగర్ అయితే మంచి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ హై ఫైబర్ ఉంటుంది. హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి. అండ్ మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది. బోన్ స్ట్రెంత్ కూడా దీనివల్ల చాలా బాగుంటుంది అనమాట. సో మనం అసలు అన్డౌటెడ్లీ ఇది ఎప్పుడైనా చేసుకొని తినేసేయచ్చు. నేనైతే ఎవ్రీడే తింటానండి. ఇంట్లో ఏ కర్రీ చేసినా నార్మల్గా అన్నం ప్లేస్లో ఇది వండుకొని తింటే కనుక హెల్త్కి చాలా మంచిది. ఇది జొన్న సంకటి. అది బోర్ కొట్టినప్పుడు ఇది బోర్ కొట్టినప్పుడు అలా చేసుకుంటూ ఉంటే మనకైతే హెల్త్కి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ డే నుంచి మీరే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో ఇలా సలాడ్ పెట్టుకొని తింటున్నాను నేనైతే. చేపల కర్రీలో అయితే సూపర్ ఉందండి అసలు. ఆ గ్రేవీతో కూడా, చేపల ముక్కతో కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా 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 హెల్తీ ఫుడ్. Okay, see you in the next video. Bye.